దొంగలు దొంగలు దోపిడి దొంగలు పోలీసులమని నమ్మించి ఓ మహిళను లూటీ చేశారు. మహబూబ్ నగర్లో దోపిడి దొంగలు హల్చల్ కొనసాగింది. పోలీసుల మాదిరిగా నడి రోడ్డుపై హంగామా సృష్టించారు. పోలీసులమంటూ వృద్ధులు ఒంటరి మహిళలకు బురిడి కొడుతున్నారు. లక్ష్మీనగర్ కాలనీ దగ్గర రోడ్డుపై మాటు వేసి ఓ మహిళ మెడలో బంగారం దోపిడీ చేశారు. ఒంటిపై బంగారం వేసుకొని వెళ్ళొద్దంటూ దొంగలు ఎత్తుకెళ్తారని మాయమాటలు చెప్పారు. మెడలోని బంగారు ఆభరణాలు తీయించి కవర్లో పెట్టిస్తామని నమ్మించారు ఆ దండగులు. గులకరాళ్ళు కవర్ బ్యాగ్లో పెట్టిన ముగ్గురు సభ్యుల ముఠ 4.5 తులాల బంగారం చోరీ చేశారు. ఆ తర్వాత ఆటోలో పరారయ్యారు. 2 నెలల క్రిందట వృద్ధ జంటను కూడా ఇలాగే మోసం చేశారు ఆ ముగ్గురు వ్యక్తులు. ఆ రోజు కూడా పోలీసులమంటూ సుమారు 8 తులాల బంగారాన్ని దోపిడీ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘరానా మోసం వెలుగు చూసింది. అదిగో మీరు చూస్తున్నారే ఆ దృశ్యాల్లోని ఆ ఘరానా దొంగలు పోలీసులమని చెప్పి బంగారు ఆభరణాలుంటే దొంగలు ఎత్తుకెళ్తారని చెప్పి నమ్మించి ఆ ఒంటి మీది నగలు వలిచి కవర్లో పెట్టించి తిరిగి ఆ కవర్ను వాళ్ళ చేతికిచ్చి గులకరాలన్న కవర్లను చేతికిచ్చి అక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్నారు. ఒక్కసారి చూడండి మీరు ఆ దృశ్యాలు. 2 అమాయక వృద్ధ జంట అక్కడి నుంచి ఆ వృద్ధుల్ని పిలిపించి ఈ మెడలో బంగారు ఆభరణాలుంటే ఇవి దొంగలు ఎత్తుకెళ్తారు, ఇలా రండి మేము కవర్లో పెట్టిస్తాం సేఫ్గా ఉంటాయంటూ పిలిచారు. చూడండి, పిలిచి ఆభరణాలు తీసుకొని గులకరాలు పెట్టి వాళ్ళను ఎంత ఘోరంగా మోసం చేశారో. లబో దిబో అంటే మొత్తుకుంటుంది ఆవిడ పాపం. చూడండి, ఒక్కసారి మొదటి నుంచి చెప్తాను మీకు. ఇదిగో ఈ ఇద్దరు వృద్ధులు, అప్పటికే అక్కడ కాపు కాసిన మరో 2-3 దొంగలు ఉన్నారు అక్కడ. చూడండి, ఈ వృద్ధుల్ని, అమాయకులైన వృద్ధుల్ని నమ్మించి మేము పోలీసులం, మీరు ఇక్కడ ఇంత విలువైన ఆభరణాలు వేసుకొని తిరిగితే మంచిది కాదు, ఎవరైనా దొంగలు వచ్చి ఈ ఆభరణాలు ఎత్తుకెళ్తారు, ఇదిగో ఈ కవర్లో పెట్టండి అనగానే మెడమించి పుస్తెళ్తాడు బంగారు ఆభరణాలు మొత్తం ఒలిచి ఆ పెద్ద ఆవిడ ఆ కవర్లో పెట్టింది. చూడండి, కవర్లో పెట్టగానే ఒక వ్యక్తి అటువైపు వెళ్ళి ఇంకో కవర్ ఇచ్చి ఇదిగో కవర్ తీసుకోండి, ఇలా జాగ్రత్తగా పెట్టుకోండి, జాగ్రత్త అంటూ చేతిలో పెట్టేసి నగలు పెట్టిన కవర్తో ఉడాయించారు. ఎంత తెలివిగా చూడండి. చీర వాళ్ళు కాస్త ఇటువైపు వచ్చి తెరిచి చూస్తే గులకరాళ్ళు, ఏం లేదంతా డొల్ల, అందులో రాళ్ళు, గులకరాళ్ళు. చూడండి, ఆ పెద్ద ఆయన అప్పటికి వెళ్ళి చూస్తున్నాడు. అక్కడి నుంచి ఆ దుండగులు నెమ్మదిగా జారుకున్నారు చల్లగా. అప్పుడు అసలు విషయం తెలిసి ఆ ముసలావిడ లబో దిబో అంటూ నెత్తి కొట్టుకుంటుంది. చూడండి, ఇది ఘరానా మోసం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఇలాగే గతంలో కూడా 8 తులాల బంగారాన్ని మోసం చేశారు. వ్యూవర్స్, మీకు అడ్వైస్ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఘరానా మోసాలు ఇటీవలి కాలంలో బాగా జరుగుతున్నాయి. ఇదిగో ఇది CCTV ఫుటేజ్. ఇదిగో ఇదే అక్కడే ఉన్నారు ఆ దొంగన కొడుకులు, ముగ్గురు ఉన్నారు. ఇదిగో వీడు కూడా ఆ ముఠాల సభ్యుడు. చూడండి, ఇన్షర్ట్ వేసుకొని జెంటిల్మెన్లా వ్యవహరిస్తూ పోలీస్ ఆఫీసర్లమంటూ చెబుతూ అమాయకులు, వృద్ధులు, ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ నగలు దోచుకెళ్తున్న ఈ దొంగల ముఠ ఎలా ఉందో చూడండి. చూడ్డానికి జెంటిల్మెన్లా కనిపిస్తున్నారు, కానీ అమాయకులు నమ్మించి బురిడి కొట్టించి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆ బంగారం, ఇప్పుడు బంగారం విలువ ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి. 1,35,000కు దగ్గరగా ఉంది. అలాంటిది 1 తులం బంగారం పైన 2 తులాల పైన దాదాపు 2,70,000. ఇంకాస్త అరతులం అటుంటే 3 తులాల పైనే, 3 లక్షల పైన ఉంటుంది. అలాంటిది ఇంత బంగారం ఎత్తుకుపోయారని చూడండి. వీళ్ళ దగ్గర 4 తులాల బంగారం ఎత్తుకెళ్ళారు. ఇది CCTV ఫుటేజ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ వృద్ధులను దోచుకెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు. చూడండి, ఆ పాపం లబోదిబో కొట్టుకుంటుంది, తల బాదుకుంటుంది. ఏం లాభం? నమ్మించారు, మోసం చేశారు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘటన. ఇది 2 దొంగలు తాము పోలీసులమని నమ్మించి మహిళను బుడి కొట్టించారు. ముగ్గురు ముఠాల సభ్యులు పుస్తెల తాడుతో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్ష్మీనగర్ కాలనీలో నివసించే మహిళ గత మంగళవారం కరెంటు బిల్లు కట్టేందుకు మెట్టుగడ్డ సమీపంలో ఆఫీస్కి వెళ్ళింది. బిల్లు కట్టి తిరిగి వస్తుంటే 2 వ్యక్తులు వచ్చి ఆమెను అడ్డగించారు. తాము పోలీసులమని చెప్పి నమ్మించి బంగారు ఆభరణాలు మెడలో వేసుకొని తిరగొద్దంటూ ఇదిగో ఇలా మాయమాటలు చెప్పారు. తర్వాత మెడలోంచి 4.5 తులాల పుస్తల తాడుని తీయించి
వేరే సంచిలో పెట్టినట్లు నటించారు. ఆ తర్వాత వేరే సంచినిచ్చి బురిడి కొట్టించి పరారయ్యారు. ఇక ఆ సంచిని చూస్తే గులకరాలు ఏముంటాయి, సంచిలో గులకరాలు తప్ప ఇంకేం లేదు. దీంతో బాధితురాలు లబోదిబ్బోమంది. పోలీసులో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లుగా స్థానిక పోలీసులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాగే 3 వ్యక్తులు అప్పుడు కూడా పోలీసులమంటూ మోసం చేశారు. సుమారు 8 తులాల బంగారం దోపిడీ చేశారు. ఒకసారి ఆ స్పాట్ విజువల్ చూద్దాం. మళ్ళీ ఒకసారి వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాను, పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మోసాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల కాస్త అప్రమత్తంగా వివరించండి. సీనియర్ కొలీగ్ శంకర్ నాతో జాయిన్ అవుతున్నారు. శంకర్, ఆ విజువల్ చూస్తున్నాం, అమాయక వృద్ధుల్ని నమ్మించి ఎంత తెలివిగా బురిడి కొట్టిస్తున్నారు శంకర్. నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే ఇలా ఎంతమందిని మోసం చేస్తున్నారు ఈ ముఠ. చూడ్డానికి జెంటిల్మెన్స్ లాగా ఉన్నారు. పోలీసులమని చెప్తున్నారు, ఆభరణాలు వేసుకుంటే మోసం జరుగుతుంది, ఇదిగో ఇందులో పెట్టండి చేతుల్లో సంచులు మార్చిచ్చారు. తర్వాత ఆ వృద్ధులు తల బాదుకుంటున్నారు లబోదిబ్బమంటూ. ఏం జరుగుతుంది? ఇట్లా ఎన్ని జరిగాయి ఇప్పటికీ? రాము, ఎందుకంటే జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల అల్చల్ అనేది కూడా పూర్తిగా వైరల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక ముఖ్యంగా హైటెక్ మోసాలకు పాల్పడడం, పూర్తిగా ఎవరిని తప్పించుకోలేనటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు మాయమాటలు చెప్పి బంగారాన్ని దోచుకోవడం అంతా కూడా వైరల్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. రోడ్డుపై వెళ్తున్నటువంటి వారిని మాయమాటలు చెప్పి మెడలో బంగారు వేసుకోవద్దు, ఈ రూట్ లో దొంగలు ఉన్నారు, మీ దగ్గర బంగారు దోచుకుంటారని చెప్పి కవర్ లో పెట్టండి అంటూ, ఒక కవర్ లో ఆల్రెడీ వాళ్ళు ఒక కవర్ లో రాళ్ళు పెట్టుకొని ఉంటారు. ఆ కవర్ లో బంగారు ఆభరణాలను పెట్టిన తర్వాత వాళ్ళకు తిరిగి వీళ్ళ చేతిలో ఉన్నటువంటి కవర్ ను చాలా చాకచక్యంగా ఆ కవర్ ను వాళ్ళకి అందిస్తారు. మనం విజువల్ లో సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ప్రధానంగా వృద్ధులను ఎంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు చెప్పిందే వింటారు. నాగరికత ప్రపంచానికి కొంత వాళ్ళకు తెలియదు, వాళ్ళకి బయటి ప్రపంచం గురించి సరైన అవగాహన లేకపోవడంతో దాని కాస్త క్యాష్ గా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏకంగా రాత్రిలో దొంగతనం జరిగితే అది వేరే విషయం, కానీ పట్టపగలు నరి రోడ్డుపై పూర్తిగా ఈ విధమైనటువంటి దొంగతనం పాల్పడంతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. అయితే గతంలో కూడా మేజర్ గా మనం లక్ష్మీనగర్ కాలనీకి సంబంధించి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చెక్ చేశాం. దాంట్లో ఒక మహిళ మెడలోని బంగారం దోపిడీ చేశారు. వంటిపై బంగారం వేసుకుని వెళ్తున్నటువంటి వాళ్ళను మీరు వేసుకొని వెళ్ళొద్దంటూ కూడా దొంగలు చాకచక్యంగా ఆభరణాలు తీయించి కవర్ లో పెట్టిస్తామని నమ్మించినటువంటి దుండగులు కవర్ మార్చి గులకరాలు ఇచ్చి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కాసేపటిగా చూస్తే మాత్రం పూర్తిగా దాంట్లో రాళ్ళు ఉంటాయి. ఒక్కసారిగా లాభోదీపం అంటారు, ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముతో బంగారం చేయించుకుంటారు. నిజంగా ఒక పేదవారిని అమాయకులను టార్గెట్ గా చేసుకొని ఈ విధంగా చేయడం చాలా దారుణంగా చెప్తున్నారు స్థానికులు. ఇక ముఖ్యంగా 2 నెలల క్రితం కూడా సేమ్ ఇదే టీం సేమ్ ఇదే విధంగా కూడా కొంతమంది 3 వ్యక్తులు కలిసి కొంతమందిని మోసం చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు, పోలీసులను కూడా ఆశ్రయించారు. మొత్తంగా సుమారు 8 తులాల బంగారం ఇప్పటికీ కూడా దోపిడీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ రాత్రి వేళల్లో కాకుండా దొంగలు ఈ విధంగా పట్టపగలి హైటెక్ మోసాలకు పాల్పడుతూ అమాయకులను ఆసరాగా చేసుకుని బంగారం దోచుకోవడంతో ఒకసారి పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారి మీద వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ఇప్పటికీ టీం పైన శంకర్, ఇది ఈ వ్యవహారం చూస్తుంటే ఆ వ్యక్తులను చూస్తుంటే చాలా జెంటిల్మెన్స్ లా కనిపిస్తున్నారు. ఈ సూడో పోలీసుల గురించి కంప్లైంట్లు రాలేదా ఇప్పటి వరకు? ఏం జరుగుతుందంటే ముఖ్యంగా టౌన్లో, ఒక జిల్లా కేంద్రంలో కావచ్చు లేదా ఇతర ప్రాంతాల్లో కావచ్చు, వృద్ధులని, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ ఇలా ఘరానా మోసాలకు పాల్పడుతుందా? ఈ దొంగల గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? రాము, ఎందుకంటే
నిజంగా మీరు చెప్పినట్టుగా అది అంతా కూడా జెంటిల్ మ్యాన్స్ లాగా ఉంటారు. వాళ్ళని చూస్తే అసలు వీళ్ళు దొంగలు అని చెప్పి కూడా ఎవరు పసిగట్టే ప్రయత్నం చేయరు. ఎందుకంటే చూడడానికి చాలా నీట్ గా ఇన్షర్ట్ చేసుకోవడంతో పాటు చాలా నీట్ గా దువ్వుకొని మంచి వాళ్ళలాగా కూడా నటిస్తుంటారు. నిజంగా అట్లాంటి వాళ్ళని త్వరగా నమ్ముతారు. నిజంగా వీళ్ళు చెప్తున్నారు మంచి వాళ్ళలా ఉన్నారు, మన కోసం చెప్తున్నారు అంటూ కూడా నమ్మిస్తారు. కానీ ఇక్కడ ఇంకో తిష్టు కూడా ఉంది. ఎందుకంటే మేము మారువేషంలో ఉన్నటువంటి పోలీసులం అంటూ కూడా, అంటే మేము వాళ్ళకి సమాచారం ఇస్తుంటాము, మేము మారువేషంలో ఉంటాము, పోలీసులు ధరించాము, మేము పోలీసులమే అంటూ చెప్పి కూడా వాళ్ళు నమ్మిస్తారు. నిజంగా ఎంత దారుణం అంటే దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ఉంటారు. ఇక్కడ పోలీసులను మోసం చేసి తాము పోలీసులు అని చెప్పుకొని దొంగలుగా మారి ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ఆభరణాలు గాని డబ్బులు గాని కొట్టేయడం పూర్తిగా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిజంగా గత 3 నెలల క్రితం కూడా సేమ్ రిపీట్ అయింది. కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ లభించలేదు. నిజంగా దీని మీద దృష్టి పెట్టినటువంటి పోలీసులు త్వరలోనే వారి ఆట కట్టిస్తామని చెప్తున్నారు. ఎవరైనా సరే అనుమానితులు ఉంటే వారికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వాలి. ఎవరిని నమ్మకూడదు. పోలీసులు అంటే ఎవరైనా చెప్తే వాళ్ళ ఐడి కార్డ్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి స్టేషన్ వివరాలు కానీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారు చెప్పినటువంటి వాటికి సమాచారం ఇవ్వాలి. లేదంటే మాత్రం ఖచ్చితంగా మీ జేబులు ఖాళీ అవుతాయి, మీ మెడలో ఉన్నటువంటి బంగారంతా కూడా మాయమవుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ మోసాలకు పాల్పడంతో జిల్లా కేంద్రంలో పట్టపగలు ఇలా జరగడంతో ఒక్కసారిగా చాలా స్థానికులంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. నిజంగా బంగారు ఆభరణాలు ఎవరు ఎదుర్కొంటున్నారు? బస్తార్లలో మేజర్ గా దీన్ని రెక్కి నిర్వహిస్తారు. గ్రామాల నుంచి ఎవరు వస్తున్నారు వాళ్ళని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ డాటా తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మోసం చేసి అక్కడ నుంచి చాకచక్యంగా జారుకోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాధితులు మాత్రం లాబోటేబోమంటూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడుతుంది. రాము, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్. సో ఈ దొంగ పోలీస్ వ్యవహారం ఒక్కసారి మనం అదృశ్యాలు చూడొచ్చు. పాపం ఆ వృద్ధ జంట లబోదిబోమంటూ కొట్టుకుంటున్నారు. అమాయకంగా అడగగానే ఒంటి మీది నగలు ఓల్చి ఆ పెద్ద ఆవిడ ఆ కవర్లో పెట్టిస్తే మళ్ళీ తిరిగి కవర్ మార్చి ఇచ్చారు తెలివిగా. తీరా చూస్తే గులకరాలు ఏమీ లేదు, డొల్లా. ఇది దారుణం. చూడండి, వాళ్ళు వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేసి చూసుకొని ఆమె ఎంత బాధకు గురైందో, ఎంత వేదన. ఎందుకంటే జీవితాంతం కష్టపడి ఏదో పైసా పోగేసి అప్పుడు అంటే దాని ధర తక్కువ ఉన్న కాలంలో, వెనకటి కాలంలో కొనుక్కున్న బంగారం అయి ఉంటుంది. ఇప్పుడు బంగారం ధర ఒక్కసారి మనం షాక్ గురి చేస్తుంది. 1,35,000 పైగానే ఉంది బంగారం ధర. ఇలాంటి రేటు పలుకుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఘరానా మోసగాళ్ళు ఉంటారు. ఒక్కసారి పారా హుషార్, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. మేము కూడా చెప్తున్నాం, వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. ఈ వార్తల్ని మీకు చూపించడం ద్వారా, మీకు చెప్పడం ద్వారా నేరాలు ఏ రూపంలోనే ఉండొచ్చు, ఏ రకంగానైనా మోసం చేసే వాళ్ళు ఏ రూపంలోనైనా మోసం చేయొచ్చు. చాలా దారుణమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. ఇది ఏదో అర్ధరాత్రి చేసిన మోసం కాదు, పగలు. చూడ్డానికి మళ్ళీ చదువుకున్న వ్యక్తుల్లో ఉన్నారు, మళ్ళీ చూడ్డానికి జెంటిల్మెన్లా కనబడుతున్నారు. మహబూబ్ నగర్ పోలీస్, మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పేరు చెప్పి మీ జిల్లా హెడ్ క్వార్టర్లో, మీ టౌన్స్లో దోపిడీలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. మేము పోలీసులమని చెప్పి, అంటే మీ పేరు చెప్పి, మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో జరిగింది ఘటన, మీ పేరు చెప్పి మేము పోలీసులమని చెప్పి ఇలా ఉండొద్దు, ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మోసాలు చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించండి. గతంలో కూడా సుమారు 8 తులాల బంగారం దోపిడీ జరిగినట్టుగా తెలుస్తుంది. అలాగే పోలీసులమని చెప్పి గతంలో కూడా 3 వ్యక్తులు మోసం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అదే రిపీట్ అవుతోంది. ఒక్కసారి ఈ వ్యవహారాలపై దృష్టి సారించండి. ఏం జరుగుతోంది? ఆ సీసీటీవీ దృశ్యాలు చూసిన తర్వాత వీలంత త్వరగా ఆ నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసుల పేరు చెప్పి, అసలు మీ పేరు చెప్పే దోపిడీ దొంగతనాలు పాల్పడుతున్నారంటే ఇంకా ఇంతకు మించి సమాజంలో ఇంకా ఎంత దౌర్జన్యం ఒకసారి అర్థం చేసుకోండి. ఎలా చేస్తున్నారు? పోలీసులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది సీరియస్గా. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కష్టపడి పోగు చేసుకున్న, సంపాదించుకున్న డబ్బు, కొనుక్కున్న బంగారం విలువ అదంతా కూడా సంపాదించిన వాళ్ళకే అర్థమవుతుంది. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ఆ వృద్ధ దంపతులు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. చూడండి, ఇలాంటి ఘటన పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. మేము కూడా అదే అడ్వైస్ చెప్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు.
డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగిన ఘటన ఇది. దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు సేకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులు కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా తమ డిపార్ట్మెంట్ కూడా చెడ్డ పేరు రాకుండా పోలీసు ముసుగేసుకొని మరీ దొంగతనాలు చేస్తున్న ఆ దొంగ నా కొడుకుల్ని, ఇంతకు మించి ఇంకేమనాలి వీళ్ళని, ఈ దుర్మార్గుల్ని త్వరగా పట్టుకొని బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కూడా దేహశుద్ధి చేసి తగిన శాస్త్రి చేయాలి. వీళ్ళకు కూడా కటకటాల పాలు చేసి చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.